నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 5 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చిన తెలుగుదేశం. గెలుపుతో రావాలంటూ బీఫామ్లు అందించిన చంద్రబాబు. ఓటమి భయంతోనే జగన్ డ్రామాలకు తెరతీస్తున్నారన్న చంద్రబాబు. పింఛన్ల విషయంలో కుట్రలను ప్రజలు చీకొట్టారని ధ్వజం. ఆక్వా పరిశ్రమను జగన్ ముంచేశారన్న పవన్. విద్యుత్ రాయితీల్లోనూ కోతలు వేశారని ఆగ్రహం. ఆస్తిలో వాటా ఆడబిడ్డగా తన హక్కు అన్న షర్మిల. కానుకగా ఇచ్చినట్లు కొందరు బిల్డప్ ఇస్తున్నారని జగన్ కు చురకలు. ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన రాజకీయ పార్టీలు. వైకాపా నుంచి తెలుగుదేశంలోకి భారీగా వలసలు. నెల్లూరు జిల్లాలో 4232 మద్యం బాటిళ్ల స్వాధీనం. వైకాపా నేతకు చెందిన కార్లలో తరలిస్తుండగా పట్టివేత. ఎన్నికల్లో గెలవలేమనే పోటీ చేయకుండా సోనియా పారిపోయారన్న మోదీ. కాంగ్రెస్ దుస్థితికి ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచన. రాంచీ ఇండియా కూటమి సభలో పాల్గొన్న 28 ప్రతిపక్ష పార్టీలు. మోదీ నేతృత్వంపై పోరులో విజయం సాధిస్తామన్న నేతలు.